హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్షు స్పోర్ట్స్. మనం ఈ వీడియోలో 2 టాపిక్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్, ఎస్ఆర్హెచ్ ఓడిపోవడానికి గల రీజన్స్. అండ్ సెకండ్ టాపిక్ వచ్చేసి ఏ క్విక్ అప్డేట్ ఫ్రమ్ ప్యాట్ కమిన్స్ ఇంజురీ. సో గైస్, మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్తే, ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరిగిన మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా ముగిసింది. అయితే ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత ఓ వివాదాస్పద అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. లక్నో గెలుపుకు కీలకమైన చివరి ఓవర్లో జరిగిన ఓ సంఘటన వల్ల సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచే అవకాశాన్ని చేజార్చుకుందని చర్చ నెటిజన్ల మధ్య మొదలైంది. అసలు ఏమైందంటే, లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ కొట్టిన బంతి బౌండరీ లైన్ దాటకముందే డగౌట్లో ఉన్న ఆవేష్ ఖాన్ దాన్ని బ్యాట్తో తోసేశారని వీడియోలు వైరల్ అవుతున్నాయి. అసలు ఐపీఎల్ రూల్స్ ఏం చెబుతున్నాయి? క్రికెట్ నియమన నిబంధనల ప్రకారం బౌండరీ బయట ఉన్న ఏ వ్యక్తి అయినా ఫీల్డర్ కాకుండా డగౌట్లో ఉన్న ఆటగాళ్లు లేదా సిబ్బంది ఉద్దేశపూర్వకంగా బంతిని తాకినా లేదా అడ్డుకున్నా దాన్ని అనధికారిక జోక్యం కింద పరిగణిస్తారు. ఇలాంటి సందర్భాల్లో అంపైర్ ఆ బాల్ని డెడ్ బాల్గా ప్రకటించడమే కాకుండా బ్యాటింగ్ చేస్తున్న జట్టుకు ఆ బంతికి రావాల్సిన పరుగులు ఇవ్వరు. దీనికి తోడు ఫీల్డింగ్ జట్టుకు 5 పెనాల్టీ పరుగులు కేటాయించే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ ఆవేష్ ఖాన్ బౌండరీ బయట ఉండి బంతిని అడ్డుకోవడంతో ఆ బౌండరీ రద్దయ్యే అవకాశం ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ అప్పీల్ చేసి ఉంటే ఏమయ్యేది? సన్ రైజర్స్ హైదరాబాద్ అప్పీల్ చేసి ఉంటే ఆ సమయంలో ఎస్ఆర్హెచ్ కెప్టెన్ లేదా ఆటగాళ్లు ఈ విషయాన్ని అంపైర్ల దృష్టికి తీసుకెళ్లి అప్పీల్ చేసి ఉండాల్సింది. ఒకవేళ అంపైర్లు ఆవేష్ ఖాన్ చర్యను ఉద్దేశపూర్వకంగా జోక్యంగా భావించి ఉంటే లక్నోకు ఆ 4 పరుగులు వచ్చేవి కాదు. పైగా పెనాల్టీ రూపంలో సన్ రైజర్స్ హైదరాబాద్కు 5 రన్స్ వచ్చి ఉండేవి. తద్వారా మ్యాచ్ సమీకరణ పూర్తిగా మారిపోయి సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచే ఛాన్స్ ఉండేదని ఫ్యాన్స్ అయితే వాపోతున్నారు. ఈ ఉత్కంఠ సమయాల్లో ఆటగాళ్లు ఆ విషయాన్ని గమనించకపోవడం హైదరాబాద్ కొంపముంచిందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. సాధారణంగా ఐపీఎల్ వంటి హై ప్రొఫైల్ టోర్నీలో ప్రతి నిర్ణయం మ్యాచ్ ఫలితాన్ని శాసిస్తుంది. ముఖ్యంగా చివరి ఓవర్లో ఇలాంటి నియమాలు పాటించకపోవడం వల్ల ఓ జట్టుకు అన్యాయం జరిగిందని ఫ్యాన్స్ అయితే భావిస్తున్నారు. అయితే అంపైర్లు దీనిని ఎందుకు గమనించలేదని ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ సంఘటనపై జట్టు యాజమాన్యం ఎలాంటి స్పందన ఇవ్వకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఎస్ఆర్హెచ్ తన గెలుపు అవకాశాన్ని తన చేతులతోనే జారవిడుచుకుందని కామెంట్లు వెలువడుతున్నాయి. ఇక సెకండ్ టాపిక్ వచ్చేసి ఏ క్విక్ అప్డేట్ ఫర్ ది ఆల్ ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్. ప్యాట్ కమిన్స్ అయితే తిరిగి ఆస్ట్రేలియాకి వెళ్ళాడు ఫర్ ది ఫైనల్ స్కాన్. గత కొద్ది కాలంగా తన బ్యాక్ ఇంజురీ వల్ల ఆసీస్లో కేవలం ఒకే గేమ్ ఆడాడు అండ్ T20 వరల్డ్ కప్ నుండి రూల్డ్ అవుట్ అయ్యాడు. బట్ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పినది ఏంటి అంటే, ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ ఐపీఎల్ సెకండ్ హాఫ్లో ఆడతాను అండ్ హోప్ఫుల్లీ ఫైనల్స్ కూడా ఆడతాను అని చెప్పాడు. చాలామందికి ఒక డౌట్ వస్తుంది, ఈ స్కాన్ కోసం ఆస్ట్రేలియాకి వెళ్ళాలా, ఇండియాలో చేసుకుంటే సరిపోదా అని. బట్ ఈ స్కాన్ క్రికెట్ ఆస్ట్రేలియా సమక్షంలోనే జరగాలి అండ్ వాళ్ళు క్లియరెన్స్ ఇస్తేనే ఎస్ఆర్హెచ్కి ఆడగలడు ప్యాట్ కమిన్స్. సో లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఏప్రిల్ 17న ప్యాట్ కమిన్స్ అయితే తిరిగి హైదరాబాద్ జట్టులో జాయిన్ అవుతాడని తెలుస్తుంది. ఒకవేళ అదే గనక జరిగితే, ఆస్ట్రేలియా గనక క్లియరెన్స్ ఇస్తే ఎస్ఆర్హెచ్కి అయితే బౌలింగ్ యూనిట్ మరింత బలం పెరుగుతుంది. అలాగే ఎస్ఆర్హెచ్కి కెప్టెన్ లేని లోటు అయితే తీరుతుంది. సో ఆరెంజ్ ఆర్మీ, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. సో గైస్, మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.